నమస్తే. అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదం అందరికీ తెలిసిన విషయమే. వారిని ఏ విధంగా నేటి బాలలను రేపటి పౌరులుగా ఎట్లా తీర్చిదిద్దాలి, ఏ విధంగా వాళ్ళను చదువు బాటలో నడిపించాలి, అత్యున్నత స్థానాలకు చేర్చాలి అన్న దీక్ష పట్టిన మన భీంపుత్ర శ్రీనివాస్ గురించి మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అతను చదువు చెప్తున్నాడన్న విషయం పైన మనం దృష్టి పెట్టాలి. పిల్లలకు అర్థమయ్యే విధంగా ప్రాక్టికల్గా పంట పొలాలంటే పంట పొలాల దగ్గరికి వెళ్తున్నారు, ఏ విధంగా పంటలు వస్తాయి, ఎట్లా పంటలు నాట్లు వేస్తారు అని. అట్లాగే వాటర్ రిసోర్సెస్ గురించి ప్రతి ప్లేస్కి వెళ్ళి చూపిస్తున్నాడు. చెరువులు, కుంటలు, వీటన్నిటి దగ్గరికి. యానిమల్ వైల్డ్ లైఫ్ గురించి అడవులకి తీసుకెళ్ళి తను చూపిస్తున్నాడు, ఇక్కడ ఇవి ఉంటాయి అనేసి. అట్లాగే ప్రపంచ పటాన్ని, భారతదేశ పటాన్ని పిల్లలు మర్చిపోలేని విధంగా తను వినూత్న పద్ధతిలో చెప్తున్నాడు. ఈ తొక్కుడు బిళ్ళ ఆట ద్వారా ప్రపంచ పటాన్ని చుట్టి వస్తున్నారు వాళ్ళు. భారతదేశంలో ప్రతి స్టేట్ను చుట్టి వస్తున్నారు. అట్లాగే మానవ శరీర అవయవాల గురించి తను వినూత్నంగా టీషర్ట్స్ పైన ప్రింట్ చేయించి, ఫుల్ సూట్ కూడా ప్రింట్ చేయించారు. శరీర అవయవాలను ఎక్కడ ఏది ఎట్లా ఉంది అన్నది పూర్తిగా అర్థమయ్యే విధంగా టీషర్ట్ని ధరించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అట్లాగే తల గురించి క్యాప్ ప్రింట్ చేయించాడు. తలలో ఏమేమి ఉంటాయి, మెదడు ఎట్లా పనిచేస్తుంది, నర్వ్స్ ఎట్లా పనిచేస్తాయి అన్నది పూర్తిగా దానిపైన ప్రింటింగ్ వేయించాడు. అయితే పిల్లలతో మమేకం కావటానికి, పిల్లల పట్ల తనకున్న ప్రేమను తెలుపుకోవటానికి రోజు తను పిల్లలతో పాటుగా స్కూల్ యూనిఫామ్లోనే స్కూల్కి వస్తున్నారు. పిల్లల్లో కలిసిపోతున్నారు ఒకటిగా. అప్పుడే వాళ్ళు భయం, అంటే ఉపాధ్యాయులు అంటే వాళ్లకు భయం పోయి వాళ్ళు ప్రేమగా వాళ్ళతో మెలగగలుగుతారు. మాలో ఒకడు అన్న ఫీలింగ్ పిల్లలకు వచ్చేస్తుంది. పిల్లలతో మమేకం అయిపోవాలి. ఎప్పుడైతే ఉపాధ్యాయులు అట్లా మమేకం అయిపోయి వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్తారో పిల్లలు ఎప్పటికీ ఆ పాఠాలను మర్చిపోరు. ఉన్నత స్థాయికి ఏ విధంగా చేరుకుంటారో మనం అంచనా వేయచ్చు. అట్లాంటి విద్య నేర్పిస్తున్నారు మన భీంపుత్ర శ్రీనివాస్ గారు. తను ఎక్కడ పనిచేస్తున్నారు, ఏంటి, ఏ విధంగా బోధిస్తున్నారు అని తన మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం భీంపుత్ర శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం. నేను మీ భీంపుత్ర శ్రీనివాస్. నేను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలంలో ఫిల్టర్ బెడ్ పాఠశాలలో పనిచేస్తా ఉన్నాను. గత 25 ఏళ్ళుగా నేను ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతా ఉన్నాను. ఈ మధ్య కాలంలో మీ అందరికీ కూడా నేను చేస్తున్నటువంటి వివిధ రకాల బోధన ప్రయత్నాలను వివిధ సోషల్ మీడియాల ద్వారా, వివిధ ఇంటర్వ్యూల ద్వారా మీరు చూసే ఉన్నారు. మొదటగా నేను 2001వ సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయునిగా నా కెరీర్ ప్రారంభం కావడం జరిగింది. ఆ తర్వాత 2002 డిఎస్సి ద్వారా ఎంపికై 2003 మార్చిలో నేను బొగడగూడెం పాఠశాలలో మొదటిసారిగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పని మొదలు పెట్టడం జరిగింది. రోడ్డు సౌకర్యం, ఏ సౌకర్యం లేనటువంటి ప్రాంతంగా బొగడగూడెం ప్రాంతం ఉండేది. 22 ఏళ్ళుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యార్థుల మధ్య నేను ఒక ఉపాధ్యాయునిగా పనిచేయటం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యార్థులకు బడి మీద కానీ, ఆ తర్వాత తల్లిదండ్రులకు కొంత ఆ బడి పట్ల అవగాహన కావచ్చు, చదువు పట్ల కొంత అవగాహన అనేటువంటి కొంచెం మిగతా పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే తక్కువగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పాఠశాలల సౌకర్యాలు కూడా మెరుగ్గా లేనటువంటి సందర్భంలో నేను అపాయింట్ కావడం జరిగింది. ఈ క్రమంలో ఒకవైపు భౌతిక వనరులకు సంబంధించినటువంటి బిల్డింగ్ల రూపంలో కావచ్చు, టాయిలెట్స్ రూపంలో కావచ్చు, ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో కావచ్చు, ఇవన్నీ కూడా సమాజ భాగస్వామ్యంతో కావచ్చు, ఇటు ప్రభుత్వం పెద్దల ద్వారా వాళ్ళని ఒప్పించి కావచ్చు, అధికారుల ద్వారా కావచ్చు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ సఫలీకృతం కావటం జరిగింది. ఇదే క్రమంలో పాఠశాలకు రావడం అంటే 5 సంవత్సరాలు నిండినటువంటి పిల్లడికి ఒక కష్టతరమైనటువంటి భావనగా నేను గమనించినటువంటి సందర్భం. ఈ క్రమంలో పిల్లడు ఎట్లా చేసి బడికి రావాలి, బడికి వస్తే
తను విద్య నేర్చుకోవడానికి దగ్గర అవుతాడు. స్కూల్కి వచ్చిన తర్వాత ఏదో ఒకటి నేర్చుకోవడానికి దగ్గర అవుతాడు అనేటువంటి ఉద్దేశంతో మొదటగా నా కాన్సెప్ట్ అంతా కూడా పిల్లలు బడికి రావాలనేటువంటి దాని మీదే పెట్టడం జరిగింది. పిల్లల ఇళ్ళకి వెళ్ళడం, తల్లిదండ్రులతో కలిసి మాట్లాడడం, పాఠశాలకు ముందే వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళను బళ్ళ మీద ఎక్కించుకొచ్చుకోవడము, తర్వాత వాళ్ళు పనిచేసేటటువంటి పొలాల ప్రాంతాల్లో కావచ్చు, వాళ్ళ ఇళ్లలో కావచ్చు తిరిగి మరి పిల్లల్ని తీసుకొచ్చుకోవడం అనేది గత 23 ఏళ్ళుగా చేస్తా ఉన్నాం. దాంట్లో కొంతవరకు సఫలీకృతమై పిల్లలు మొత్తంగా బడికి వచ్చేటటువంటి ఒక స్నేహపూరిత వాతావరణాన్ని నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగానే ముఖ్యంగా నేను చేసింది ఏంటంటే పాఠశాలకు యూనిఫామ్తో వెళ్ళడం. ఈ యూనిఫామ్తో వెళ్ళడం అంటే పిల్లలకు మరింత స్నేహపూరిత వాతావరణంగా, బడి అంటే భయంతో కాదు, ప్రేమతో ఇష్టంగా రావాల్సినటువంటి ఒక అంశంగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో నేను ఆ ప్రయత్నాన్ని సఫలీకృతం కావడం జరిగింది. ఇప్పటికీ నేను పాఠశాలలో యూనిఫామ్ తోటే పిల్లలతో కలిసి వెళ్ళటము, ఒక స్నేహపూరిత వాతావరణాన్ని క్రియేట్ చేయడం అనేటువంటి జరిగింది. పాఠశాలకు వచ్చినటువంటి పిల్లలు ఏదో ఒకటి వాళ్ళకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయుల మీద ఉందనేటువంటి విషయాన్ని నేనైతే చాలా విశ్వసిస్తూ ఉంటాను. ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయుడు ఎక్కడైతే ఇనిషియేట్ తీసుకోవడం జరుగుతుందో, సో ఆ ఇనిషియేషన్ నుంచి పిల్లల యొక్క మేధస్సు పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా నేను 2003వ సంవత్సరం నుంచి నా బోధనా పద్ధతుల్లో ప్రత్యక్ష బోధన పద్ధతులు అనేటువంటివి ముఖ్యంగా నేను క్షేత్ర పర్యటనల మీద దృష్టి పెట్టడం జరిగింది. పొలాలకు తీసుకెళ్లడము, చేళ్లకు తీసుకెళ్లడము, తర్వాత నీటి వనరులైనటువంటి చెరువులు, వాగులు, వంకలు, తర్వాత నీటి కాలుష్యం మీద వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అందులో పని చేస్తున్నారా లేదా? మరి మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారండి. బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. చదువు నేర్తారమ్మా, చదువు రోజు కాబట్టి నేచర్ లో వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. మనకు వైల్డ్ యానిమల్స్ ఏం కనబడ్డాయి? మంకీస్ మాత్రమే కనబడ్డాయి. బడి మిక్స్ అయితే సావాలి. తీసుకెళ్ళండి సార్. తర్వాత కుమ్మరి వాము కావచ్చు, కమ్మరి కొలిమి కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాల పనితీరు కావచ్చు, ఇలా ఆ సిలబస్ లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఇటు సమాజంతో కావచ్చు లేదా ప్రత్యక్షంగా వాళ్ళు చూసేటటువంటి ఒక అవకాశాన్ని కల్పించినప్పుడు నేర్చుకునేటటువంటి వేగం అనేది పెరగడం జరిగింది. పిల్లలు ఈ వాళ్ళ మ్యాప్ పాయింటింగ్ విషయంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం. సో దాంట్లో ప్రపంచ పటం కావచ్చు, తర్వాత నేను ఇటు వరల్డ్ మ్యాప్ తో పాటు తెలంగాణ కావచ్చు, ఇండియా మ్యాప్ కావచ్చు, మా జిల్లా మంచిర్యాల జిల్లా మ్యాప్ కావచ్చు, వీటి మీద కొంత దృష్టి ఎక్కువగా కేంద్రీకరించడం జరిగింది. మేము ఇక్కడ కొన్ని కాంటినెంట్స్ వేసాం. హౌ మెనీ కాంటినెంట్స్ యు హావ్? 7. హౌ మెనీ? 7. What are they? Antarctica. Next. Antarctica తర్వాత ఏంటి? Australia. Asia. Africa. South America. North America. దీంట్లో ఏంటంటే పిల్లలు ఆడుతున్నటువంటి ప్లేస్ లోనే ఏది కుంటుడు ఆడేటటువంటి ఆట కావచ్చు, తర్వాత పల్లి ఆడేటటువంటి ఆట కావచ్చు, అట్లాంటి ఆటలను నేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని దాని నుంచి నేల మీద ప్రపంచ మ్యాప్ గీసి పిల్లల్ని దుంకించడం అనేటువంటి చేయడం. తద్వారా ఏంటంటే తక్కువ కాలంలో పిల్లలు కాంటినెంట్స్ కానీ ఓషన్స్ కానీ నేర్చుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది.
అష్టాచెమ్మతో అవన్నీ చుట్టేద్దామనేటువంటి ప్రాజెక్ట్ కూడా పిల్లలకు ఏంటంటే ఇండియా మ్యాప్ మీద, తెలంగాణ మ్యాప్ మీద, వాటి మీద ప్రత్యక్షంగా దృష్టి సారించడం అనేటువంటి జరిగింది. మనం ఇవాళ దాకా ప్రాక్టీస్ చేసింది ఏంటి? వరల్డ్ మ్యాప్ లో ఏముండే కాంటినెంట్స్ ఎక్కడ ఉన్నాయనే చూస్తున్నాం మనం. అవునా? అవునా? శ్రీ విలసిత్ వస్తాడు. ఇప్పుడు శ్రీ విలసిత్ వచ్చి శ్రీ విలసిత్ కు ఓన్ కాంటినెంట్ ఎక్కడైతుందో అక్కడికి వెళ్ళిపోయి నిల్చుంటాడు. మన ఓన్ కాంటినెంట్ ఆసియా కదా, అక్కడికి పోయి నిల్చో. రైట్, గుడ్. రైట్, నెక్స్ట్ నూదారా. ఏది? నువ్వేరా. అకిరానందన్ వచ్చి ఇప్పుడు మనం ఏ కాంటినెంట్ ఉన్నాం అక్కడికి వెళ్ళిపో. మనం ఏ కాంటినెంట్ ఉన్నాం? ఆసియాలో ఉంటాం కదా, ఆసియాకి వెళ్ళిపో. ఆసియాకి వెళ్ళిపో. ఆసియా నుంచి వానికి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చి వాడు సౌత్ అమెరికాకి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతుండో? నువ్వు సౌత్ అమెరికాకి వెళ్ళిపో. వెరీ గుడ్, క్లాప్. రైట్, ఇప్పుడు ఎవరు వస్తారు అంటే సహస్ర ఆసియాకి వెళ్ళిపో. ఆసియా కంట్రీకి వెళ్ళిపో. ఫస్ట్ ఆసియా కాంటినెంట్ ఎక్కడున్నా చూడు. ఆసియా ఇక్కడికి. ఆసియా ఎక్కడుంది? ఆసియా నాది. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? వాడి పేరు చెప్పు. శ్రీవిలసిత్ ఎక్కడున్నాడు? వెళ్ళు ఆసియాలో. ఆసియాకి వెళ్ళింది. ఇప్పుడు ఆమె ఆసియాలో ఉంటుంది. ఇప్పుడు చదువుకుంటుంది ఆమె. శ్రీవిలసిత్కు జాబ్ వచ్చింది. ఆస్ట్రేలియా వచ్చే పెద్ద ఇండస్ట్రీలో జాబ్ వచ్చింది. ఆస్ట్రేలియాకి వెళ్తున్నాడు. విలసిత్ ఆస్ట్రేలియాకి వెళ్ళిపో. గుడ్, క్లాస్. ఇప్పుడు మడే నందిని ఆసియాకి వెళ్ళిపో. ఆసియాకి వెళ్ళిన తర్వాత మడే నందిని మంచి ఫ్యాషన్ డిజైనర్ అయింది. మన కంట్రీ ఏం కావద్దా? మంచి ఫ్యాషన్ డిజైనర్ అయింది. ఫ్యాషన్స్ ఎక్కడ ఉంటాయి తెలుసా? ఎక్కువగా యూరప్ కంట్రీస్ లో మస్తు ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటుంది. అది మంచి జాబ్ వచ్చింది. ఒక సంవత్సరానికి ₹1 కోటి ఇస్తున్నారట ఫ్యాషన్ డిజైనింగ్ లో. సో ఆమెను యూరప్ పంపాలి. మరి ఆమె అక్కడే ఉంటే ఆమెకు ఆ డబ్బులు రావు. ఇక్కడ ఉంటే వాళ్ళ మిషన్ కుట్టమంటారు, బోటింగ్ చేయమంటారు, కానీ అక్కడ డిజైనింగ్ అంటారు. అక్కడ మన క్రోస్ అన్నట్టు చాలా కోట్ల రూపాయల బిజినెస్ అన్నట్టు. అది యూరప్కి వెళ్ళిపోమ్మా నువ్వు. గుడ్. ఇప్పుడు సాకేత్ మన కాంటినెంట్ ఎక్కడ ఉందో అక్కడ ఉండిపో. ఆసియాలో ఉండు. ఆసియా ఎక్కడ ఉంది? ఓకే, రైట్. ఇప్పుడు సాకేత్ మంచిగా చదువుకున్నాడు. మంచిగా చదువుకున్న తర్వాత ఆయనకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చింది జాబు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నంటే ఆయన మంచి ఆపర్చునిటీ కోసము నార్త్ అమెరికాలో జాబ్ వచ్చింది ఆయనకు. నార్త్ అమెరికా ఎక్కడ వచ్చిందిరా చెప్పు. నార్త్ అమెరికాకు పోయి సెటిల్గా. నార్త్ అమెరికా. గుడ్. రైట్. ఇప్పుడు ఎవరు అంటే చిన్నారి రా. ఆసియాకి వెళ్ళిపో. ఆసియా ఎక్కడ ఉంది? వెళ్ళిపో. ఆసియాకి వెళ్ళిపోయిన తర్వాత చిన్నారికి ఏమైందంటే మంచి జాబ్ వచ్చింది. ఎట్లాంటి జాబ్ తెలుసా? ఇప్పుడు యాక్చువల్లీ పాపం మలేరియా తోటి చాలా మంది ఆఫ్రికా కంట్రీస్ లో చనిపోతారు. ఆమె డాక్టర్ అయింది. డాక్టర్ అయ్యి నీ అంబిషన్ కూడా డాక్టర్ కావాలనే కదా అయింది. అక్కడ వాళ్ళ మీద పరిశోధన చేయడానికి ఆమెకు ఆఫ్రికా కాంటినెంట్ లో మంచి ఆఫర్ వచ్చింది. ఆఫ్రికా కాంటినెంట్ లో ఇప్పుడు ఆమెను ఆఫ్రికా పంపించాలి. ఆమె ఆఫ్రికా ఆమెకు తెలుసు. ఆఫ్రికాకి వెళ్ళిపోను. వెరీ గుడ్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ కార్తిక్. ఆసియాకి వెళ్ళిపోను. ఆసియా మన కాంటినెంట్ ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళిపో. సో మరి ఇవాళ దాకా సహస్ర చదువుకున్నాయి కదా, మరి అక్కడనే ఉంటే కరెక్ట్ కాదు. ఆమెను కూడా మనము ఏది ఓషన్స్ మీద ప్రయోగాలు చేయడానికి, సముద్రాల మీద ప్రయోగాలు చేయడానికి ఆమెను చాలా మంచు ప్రాంతాలు, ధ్రువ ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ పరిశోధన చేయడానికి ఆమెకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినాయట. సో ఆమెను అంటార్కిటాకి పంపిస్తాను. వెళ్ళు, అంటార్కిటాకి వెళ్ళు. గట్టిగా చెప్పండి కొట్టాలి. ఇప్పుడు నేను ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు మన సాకేత్ ఏం చేస్తాడంటే, నేను చెప్పేది జాగ్రత్త గుర్తుపెట్టుకో. సాకేత్ ఆయన సౌత్ అమెరికాకు వెళ్ళి ఆయన డైరెక్ట్ ప్లేన్ టికెట్ దొరకలే ఆసియాకు.
సౌత్ అమెరికాకి వెళ్ళి, ఆయన నార్త్ అమెరికాలో ఉన్నావు కదా, నువ్వు ఎక్కడున్నావు? సౌత్ అమెరికాకి వెళ్ళి అక్కడ నుంచి ఫ్లైట్ దొరకక నువ్వు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాను. అక్కడ నుంచి ఏషియన్ కంట్రీస్కి రావాలి. చలో సౌత్ అమెరికాకు ఫస్ట్. ఓకే గుడ్. తర్వాత అక్కడ నుంచి సౌత్ అమెరికా నుంచి నీకు డైరెక్ట్ ఫ్లైట్ మనకు ఇండియాకి లేదు, ఏషియా కంట్రీస్కి లేదనుకో. ఆ టైంలో మిస్ అయిపోయింది. నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపో. వెరీ గుడ్. ఆస్ట్రేలియా నుంచి డైరెక్ట్ మనకు ఫ్లైట్స్ దగ్గరే అవుతాయి కాబట్టి మన ఆసియా కంట్రీస్కి వెళ్ళిపోవాలి. మీ సొంత ఊరికి వెళ్ళిపో ఆసియా కంట్రీకి. ఇల్లెస్కు ఏదో పని పడి ఎక్కడికి వెళ్తున్నాడు రేసా? ఆయన నార్త్ అమెరికాకి వెళ్ళిపోవాలి. ఏదో పని పడ్డది ఆయన. నార్త్ అమెరికా నుండి ఆయనకు ఫ్యాషన్ షోలు అంటే మస్తు ఇష్టం రా. యూరప్కి వెళ్ళిపోవాలి. యూరప్ నుంచి ఆయనకు ఇంటికి పోవాలనిపించింది, వాళ్ళ అమ్మ నాన్న చూడాలనిపించింది, ఆసియా కంట్రీకి వెళ్ళిపోవాలి. వెరీ గుడ్. యూరోప్ లో ఏమి ఎక్కువ పని చేస్తావు, మా దగ్గరికి వస్తే ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పేసి సౌత్ అమెరికా వాళ్ళు మన నందినికి ఆఫర్ చేసారు. సౌత్ అమెరికా వాళ్ళు. సో గో టు సౌత్ అమెరికా. అనుకోకుండా వాళ్ళిద్దరు ఎవరు? సో వాళ్ళిద్దరికి కంబైన్ ప్యాక్ కింద వాళ్ళని ఆస్ట్రేలియాకి పంపిస్తున్నాం రా. ఇద్దరు కలిసి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోండి. వెరీ గుడ్. ఆస్ట్రేలియా నుంచి వాళ్ళ అమ్మ నాన్న చూడాలనిపించింది, బారులు అయితే అన్ని ముస్లింలు అయింది కదా. ఆస్ట్రేలియాకి వెళ్ళిపోండి మీరు. ఇక్కడ ఏమైందంటే చిన్నారి ఉన్నది. చిన్నారికి ఇప్పుడు సౌత్ అమెరికాలో ఆఫర్ వచ్చింది. వెళ్ళిపో సౌత్ అమెరికాకి వెళ్ళిపో. సౌత్ అమెరికాలో ఆఫర్ వచ్చింది. రైట్. ఓకే సౌత్ అమెరికా నుంచి మళ్ళీ నువ్వు ఆసియాకి వెళ్ళిపో. ఆసియా ఎస్ క్లాస్. ఇప్పుడు ఇక్కడ ఏది చల్లటి ప్రాంతాల్లో ప్రయోగాలు చేస్తాను కదా ఎవరు మన సహస్ర. మళ్ళీ ఆమెకి కొంచెం ఇంకెక్కువ ప్యాకేజ్ ఇచ్చారు. ఆస్ట్రేలియాకి పోతాడ. ఆస్ట్రేలియాకి ఒకసారి. ఆస్ట్రేలియా రైట్. నెక్స్ట్ ఆస్ట్రేలియా నుంచి ఆసియాకి వెళ్ళిపో. చెప్పండి. సైన్స్ లో అత్యంత క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ అయినటువంటి అంశాలలో మనం గమనిస్తే ముఖ్యంగా ఇంటర్నల్ ఆర్గాన్స్. సో 2021 లో నేను టీషర్ట్స్ మీద ప్రింట్ చేసి ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేటువంటి చాప్టర్స్ ను చెప్పడం, ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మీకు పరిచయమైనటువంటి అంశమే ఏంటంటే ఫుల్ బాడీ సూట్ తోటి చెప్పడం అనేటువంటి జరిగింది. తద్వారా ఏంటంటే పిల్లడికి సబ్జెక్ట్ ను ఇంకా వెరీ ఈజీగా అందించడం వల్ల ఏంటంటే ఈ సబ్జెక్ట్ లో ఏమీ లేదు, నేను ఇంకా నేర్చుకునేటటువంటి విషయాలు చాలా ఈజీ అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ సబ్జెక్ట్ మీద ఇంకా అవకాశం పొందడానికి, అవగాహన పొందడానికి ఒక అవకాశం దొరుకుతుందని నేను భావిస్తూ ఉంటాను. ఏం నేర్చుకోబోతున్నాం ఈరోజు మనం? అవర్ బాడీ. ఓకే రైట్. అవర్ బాడీ పార్ట్స్, సెన్స్ ఆర్గాన్స్. ఓకే ఇంటర్నల్ ఆర్గాన్స్. ఇప్పుడు ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే స్కిన్ లోపల ఉండేటటువంటి ఆర్గాన్స్. ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి చూడండి. స్కెలిటల్ సిస్టమ్, మజిల్స్, సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, తర్వాత ఎక్స్పిరేషన్ సిస్టమ్. ఈ ఇన్ని సిస్టమ్స్ మన లోపల మనకు తెలియకుండా పనిచేస్తున్నాయి. మీరు ఎప్పుడైనా జంతువులను కట్ చేసినప్పుడు తోలు తీసినాక మజిల్ చూసిరా? మజిల్ తర్వాత మజిల్ లోపల ఏముంటది? స్కెలిటల్ సిస్టమ్ ఉంటది. మజిల్ లోపల ఏముంటది? స్కెలిటల్ సిస్టమ్. బొక్కలు కనబడతాయి మీకు. సో బొక్కలు ఇక్కడ స్కల్, తల దించండి నాన్న, చేతులు దించండి, మళ్ళీ అట్లే పట్టుకో ఉండకండి. ఇది స్కల్. ఈ స్కల్ తర్వాత నెక్స్ట్ ఏముంటది? బ్రెయిన్ లోపల ఉంటది, ఇంటర్నల్ ఆర్గన్ అది. ఈ స్కల్ తర్వాత మీకు బ్యాక్ బోన్ ఉంటది. బ్యాక్ బోన్ తర్వాత బోన్స్ ఉంటాయి అన్ని. తర్వాత ఇక్కడ రిబ్స్ ఉంటాయి. రిబ్స్ అంటే తెలుసు కదా ఏంటి? రిబ్స్ అంటే ఏంటి? పక్క బొక్కలు అంటారు మీరు, పక్క దెంకలు అంటారు చూసారా అవి. సో అవి పైన కనబడతాయి. మజిల్ తర్వాత నెక్స్ట్ కనబడేది అవే. తర్వాత నెక్స్ట్ ఏం కనబడతాయి? దాని తర్వాత ఇంటర్నల్ ఆర్గాన్స్ కనబడతాయి. ఓకేనా? మనం ఓపెన్ చేస్తే ఇంటర్నల్ ఆర్గాన్స్ కనబడతాయి. మరి మిమ్మల్ని నేను ఎప్పుడన్నా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే మీరు ఒప్పుకుంటారా? ఎందుకంటే చాలా పెద్ద టాస్క్. చనిపోయిన తర్వాత మాత్రమే అది పోస్ట్ మార్టం కావడం కొంతమంది కనబడుతుంది. చనిపోయిన తర్వాత మాత్రమే. చనిపోయిన తర్వాత కాకపోతే ఏం చేయొచ్చు? మనము ఏమీ చేయలేము. ఇప్పుడు మనల్ని మనం చూసుకోవాలంటే ఒక ఎక్స్రే తీస్తే
స్కెలిటల్ సిస్టమ్ కొంచెం కనబడుతుంది, ఎక్స్ట్రా తీయకపోతే స్కెలిటల్ సిస్టమ్ ఏమీ కనబడదు. కాబట్టి నేను మీకోసం ఒక ప్రయత్నం చేసిన, అందుకని డ్రెస్ వేసుకొని వచ్చిన. మీకు నేను స్కిన్ లేకుండా ఉంటే ఎట్లుంటుందో మీకు చూపెడతాను. సైన్స్ నేర్చుకునేటప్పుడు సిగ్గుపడద్దు, భయపడద్దు. రైట్ నాన్న. సో ఇక్కడ మీరు చూడండి, మీరు చూస్తున్నారు కదా ఏం కనబడుతుంది, ఇక్కడ నా బ్రెయిన్ కనబడుతుంది చూడండి, కనబడుతుందా? బ్రెయిన్ కు పైన మీరు అందరూ నాకు వచ్చి నన్ను ముట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ బ్రెయిన్ ఇక్కడ చూడండి, మజిల్ వైట్ కలర్ లో కనబడుతుంది చూడండి, ఇటు కూడా మీకు ఇటు కనబడుతుంది, మీరు ఇటు చూడండి. ఓకే, మజిల్ ఎట్లా కనబడుతుంది? వైట్ కలర్ కనబడుతుంది. ఇక్కడ కట్ట ఉంటే లోపల మౌత్ ఎట్లా ఉంటుంది చూడండి, ఎట్లా కనబడుతుంది? ఇటు కూడా కనబడుతుంది, కనబడుతుందా? రైట్. ఓకే, సో ఇక్కడ బ్రెయిన్ నుంచి చూడండి ఎన్ని నర్వ్స్ పోయినాయి చూడండి, ఇలా రెడ్ కలర్ లో, తర్వాత ఇంకొక కలర్ వేరే కలర్ బ్లూ కలర్ కనబడుతుంది చూడండి, అవన్నీ బ్లడ్ వెసల్స్, అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీకు ఒక బొక్క కనబడుతుంది చూడండి, ఇక్కడ రాసింది ఏంటిది? వెన్నెముక అంటాం మనం, ఏమంటాం? బ్యాక్ బోన్. అర్థమవుతుందా? ఈ బ్యాక్ బోన్ తో పాటు బోన్స్ చూడండి వెనుక కనబడుతున్నాయా? బోన్స్ కనబడుతున్నాయా? చూడండి, మజిల్స్ బోన్స్ రెండు కనబడుతున్నాయి చూడండి, ఇక్కడ దాకా కనబడుతున్నాయా? ఇంకా ఏం కనబడుతున్నాయి? మజిల్స్ కనబడుతున్నాయి. తర్వాత ఇక్కడ రిబ్స్ కూడా కనబడుతున్నాయి, పక్క టెంకలు చూడండి, కనబడుతున్నాయా? తర్వాత దాని కిందకి ఇక్కడ రెడ్ గా చిక్కుడు కింద ఆకారంలో కనబడుతున్నాయి చూడండి, కనబడుతున్నాయా? మీకు కనబడుతున్నాయా? ఇవేంటివి? కిడ్నీస్. అవేంటివి? ఇక్కడ చూడండి హార్ట్ కనబడుతుంది, ఈ లెఫ్ట్ లో కనబడుతుంది చూడండి. మనం హార్ట్ అంటే ఏమనుకుంటాం? హార్ట్ అంటే ఎట్లుంటాయి అనుకుంటాం, మధ్యలో ఉంటాయి వచ్చి అనుకుంటారు, కానీ ఇట్లా లెఫ్ట్ లో ఉన్నాయి కొంచెం. తర్వాత రెండు అటోటి ఏం కనబడుతున్నాయి? లంగ్స్, మీరు శ్వాస తీసుకొని వదలడానికి ఉపయోగపడేవి ఇవే. ఓకే, తర్వాత ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ కనబడుతుంది చూడండి, ఇక్కడ కనబడుతుందా? స్టమక్ కంచిలా కనబడుతుంది ఈ ఏరియాలో. తర్వాత ఇటు కార్యం కనబడుతుంది చూడండి, దాన్ని ఏమంటారు? లివర్. కనబడుతుందా ఈ ఏరియాలో? ఎక్కడన్నా కనబడుతుందా? తర్వాత ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్స్ కనబడుతున్నాయి, స్మాల్ ఇంటెస్టైన్స్. ఈ స్మాల్ ఇంటెస్టైన్ లో ఏం జరుగుతుంది? మనం నిన్న చదువుకున్నాం. ఏం జరుగుతుంది స్మాల్ ఇంటెస్టైన్ లో? ఏం జరుగుతుంది? తిన్న ఫుడ్ ఎటు పోతుంది? స్మాల్ ఇంటెస్టైన్ లో బ్లడ్ లోకి తీసుకుంటాయి, అక్కడ నుంచి బాడీ మొత్తం పంపిస్తాం అనుకున్నాం మనం, అవునా? అది మనం జరిగేది. తర్వాత వేస్టేజ్ లార్జ్ ఇంటెస్టైన్ లోకి వస్తుంది, దొడ్డు కనబడుతుంది చూడండి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోతుంది, అది కనబడుతుంది చూడండి మీరు. అది కేవలము యూరినరీ బ్లాడర్, ఫ్రంట్ లో కొంచెం కనబడుతున్నది యూరినరీ బ్లాడర్ మాత్రమే. తర్వాత మజిల్స్ కూడా మీకు కనబడుతున్నాయి చూడండి, ఫ్రంట్ మజిల్స్ కనబడుతున్నాయా? కనబడుతున్నాయి కదా. సో ఇది మన ఇంటర్నల్ ఆర్గాన్ సంబంధించిన సిస్టమ్. ఇదంతా కూడా మన శరీరంలో ఒకవేళ మనకు తోలు తీసేసినాం అనుకోండి, ఇట్లానే కనబడుతుంది ఎవరికైనా. ఇంకా ఒక్కొక్కటి తీసుకుంటే పోతే ఇంకా ఈజీ కనబడుతుంది మీకు అన్ని, అర్థమవుతుందా? సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఇదంతా కూడా మనము ఈ 20 days లెసన్స్ లో చూస్తాం. ఇంకా మన దగ్గర టీషర్ట్స్ ఉన్నాయి, లేవా? టీషర్ట్స్ ఉన్నాయి, ఆ టీషర్ట్స్ కూడా మనం కంటిన్యూ చేస్తాం. ఓకేనా? ఈ ఒక్క విషయాన్ని కూడా మర్చిపోకుండా నేర్చుకోవడం కోసమే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఆర్ యూ రెడీ టు లిసన్ అండ్ ఎంజాయింగ్ దిస్ లెసన్? రైట్. ఎవరు కూడా మీరు ఇట్లాంటి బొమ్మలన్నీ కూడా దయాల సినిమాలో చూస్తారు, కానీ వాళ్ళు కూడా గిట్నే చేస్తారు. దయాలు ఏది లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. రేపటి భవిష్యత్తు తరగతి గదులలో నిర్మించబడుతుంది అన్నప్పుడు రేపటి భవిష్యత్తుకు కావలసినటువంటి భారత పౌరునిగా తయారు చేయాలంటే ఏవి పిల్లడికి అవసరమో, ఎంత మేరకు అవసరమో, ఏది మంచి ఏది చెడు అనేటటువంటి అంశాలను ఇంప్లీట్ చేయగలిగితే ఇవాళ బాలలకు సంబంధించినటువంటి హక్కులు కూడా పరిరక్షించబడతాయి అనేటువంటిది నేను విశ్వసిస్తూ ఉంటాను. గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ చూస్తే అనేక రుగ్మతలతోటి వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు సో వాటికి కూడా పరిష్కారంగా ఒక విశ్వాసం చూరగొన్నటువంటి టీచర్స్ గా మనము ప్రయత్నం చేయాల్సినటువంటి సందర్భం చాలా ఉంటాయి. అట్లాంటి సందర్భాలు చాలా మంది ఉపాధ్యాయులకు కూడా ఉండి విద్యార్థుల జీవితాలను ఎంతో మంది తీర్చిదిద్దినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అనేటువంటిది నేను నమ్ముతా ఉంటాను. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు ఈ పౌరులను తీర్చిదిద్దేటటువంటి అత్యంత గురుతరమైనటువంటి బాధ్యతల్లో ఉండి పనిచేస్తున్నటువంటి అనేక మంది వెలుగులోకి రానటువంటి ఉపాధ్యాయులు తమ పిల్లల యొక్క అభివృద్ధి తమ శ్రేయస్సుగా భావిస్తున్నటువంటి అనేక మంది ఉపాధ్యాయులు వల్ల పనిచేయడం వల్ల మరి
ఈ విద్యావ్యాప్తి కొనసాగుతుందని నేను అనుకుంటూ, ఇవాళ నాకు ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి అనేక రకాలుగా వచ్చేటటువంటి అభినందనలు అన్నీ కూడా అందరి ఉపాధ్యాయులకు, ఎవరైతే నిజాయితీగా పనిచేస్తూ నిబద్ధతతో పనిచేస్తూ పిల్లల పట్ల ప్రేమగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అంకితం చేస్తున్నానని తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు భీంపుత్ర శ్రీనివాస్ గారు. చాలా చక్కగా మీరు బోధిస్తున్న విధానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. మీరు ఇంకా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, ఈ విద్యారంగంలో పిల్లలకు వినూత్నంగా ఏ విధంగా పాఠాలు అర్థమయ్యే విధంగా చెప్పాలో, ఇలాంటి విద్య అందరు ఉపాధ్యాయులు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతుంది. ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు ఇలాంటి వారు శిక్షణ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు సాధించడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు 100% రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందని బాలల హక్కుల సంఘం భావిస్తుంది. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.